2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. సో సమ్మర్ వచ్చేస్తుంది అండ్ చాలామంది కూడా ఇంట్లో ఉండే మహిళలైనా పిల్లలైనా ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. సో అలా ఆలోచన నుంచే చిన్న చిన్నగా వ్యాపారం కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో ఇలా మనం కనుక నేర్చుకొని ఒక వ్యాపారాన్ని మొదలు పెడితే అందులో ఎలా ఉంటుంది అండ్ ఎస్పెషలీ ఇప్పటి వరకు మనం చాలా బిజినెస్ ఐడియాస్ గురించి అండ్ బిజినెస్ చేస్తే ఎంత లాభం ఉంటుందో వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. సెటప్ చూసారు కదా, మరి దీంతో మనం ఏం బిజినెస్ చేయొచ్చు, ఇందులో ఎంత పెట్టుబడి ఉంటుంది, లాభం ఉంటుంది, వీటన్నిటి గురించి మనతోటి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి శైలజ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి శైలజ గారు. నమస్తే సిరి గారు. సో చాలా బాగుందండి సెటప్. అండ్ సమ్మర్ వచ్చేస్తుంది అంటే ఇవన్నీ కూడా పిల్లలు ఎస్పెషల్లీ పెయింటింగ్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో మరి పెయింటింగ్స్ తెచ్చారు, దీంతో మనం ఏం చేయొచ్చు? బిజినెస్ చేయొచ్చు. ఏం బిజినెస్ చేయొచ్చు? ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్ లో ఉందండి బిజినెస్. కాంపిటీషన్ కూడా తక్కువనే ఉంది చెప్పాలంటే. ఓకే. ఎందుకంటే స్కిల్ బేస్డ్ కాబట్టి అందరూ నేను చేస్తా అంటే చేయడానికి లేదు, కొంచెం నేర్చుకోవాల్సి ఉంటుంది అటు. ఇంకా స్కూల్స్లో చేసుకోవడానికి అంటే మనం ఇక్కడికైనా స్కూల్స్లోకి వెళ్ళి వర్క్షాప్స్ చేయడానికి, పిల్లల బర్త్డేస్ అవుతూ ఉంటాయి, అక్కడ ఒక చిన్న ఈవెంట్ లా కండక్ట్ చేయడానికి, ఆల్రెడీ ఈవెంట్ మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళతో టైఅప్ అయ్యి అక్కడ కూడా మనము చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మెహందీ పెడుతున్నారు, టాటూస్ ఎలా పెడుతున్నారో ఈ ఆర్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. ఆల్రెడీ జరిగింది రిసార్ట్స్లో, పెద్ద పెద్ద హోటల్స్లో అక్కడ కూడా బాగా చేస్తున్నారు. ఓకే. ఇంతకీ ఏంటి ఆ బిజినెస్, ఎలా చేయొచ్చు, దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటి ఒకసారి? ఇదైతే కొంచెం పెద్ద సబ్జెక్ట్ అండి. దీంట్లో చాలా ఉన్నాయన్నమాట, చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు హోమ్ డెకరేషన్ లాగా ఇలాంటి ఐటమ్స్ హోమ్ డెకరేటివ్స్ లాగా చేసుకొని కూడా మనం సేల్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం వీటిని ఒక ఆర్ట్ థెరపీ లాగా యూజ్ చేసి మనం పిల్లలకైనా పెద్దవాళ్ళకి ఎవరికైనా అండి. ఈ మధ్య మీరు కేవ్స్లో చూసినట్టయితే ఆర్ట్ థెరపీ కేవ్స్ అని కూడా బాగా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నారు. అక్కడికి వచ్చి సరదాగా పెయింటింగ్ చేసుకుంటూ ఇలాంటివి చేసుకుంటూ వాళ్ళు 2 hours రిలాక్సేషన్ గా కూడా రిలాక్స్ అవుతున్నారు అనమాట. దానికోసం ఈ ఆర్ట్ బెస్ట్ అనమాట. ఇవి ఏ మెటీరియల్ తో తయారు చేస్తే? ఇది కూడా మనమే తయారు చేసుకుంటామా? అది కూడా మనమే తయారు చేసుకుంటాము. మనం అది కూడా తయారు చేపించి ఈ ఫైనల్ అవుట్పుట్ వచ్చాక దీనికి పెయింటింగ్ వేయించి, ఇప్పుడు ఇది ఏంటి, దీంట్లో కొంచెము సాయిల్ వేసాము, మట్టి వేసాము, దీంట్లో ఇలాంటి ప్లాంట్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక కంప్లీట్ అయిపోతుంది, వాళ్ళ వర్క్షాప్ కంప్లీట్ అవుతుంది అనమాట. అలా ఏజ్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఇంకా ఇవి సేల్ చేయొచ్చు. డిఏవి కిట్ లాగా తయారు చేసి, ఇప్పుడు ఒక కిట్, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయండి, ఒక కిట్ లాగా తయారు చేసి మనము స్టేషనరీ షాప్స్లోకి, గిఫ్ట్ షాప్స్లోకి అలా సేల్ చేసుకోవచ్చు హోల్సేల్. ఇన్ని రకాలుగా మనము ఒక ఆర్ట్ నేర్చుకుంటే ఇన్ని రకాలుగా డబ్బులు సంపాదించే మార్గాలు ఉన్నాయి. ఇది ఎక్స్పెషల్లీ మీరు ఒకవేళ చేయాలనుకుంటే మాత్రము యూకే, యుఎస్, ఆస్ట్రేలియా అలాంటి కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దీనికి ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఏం లేవన్నమాట, ప్రాబ్లం లేదు, బ్రేక్ అవుతాయన్న ప్రాబ్లం లేదు. ఇవన్నీ మౌల్డ్స్ అండి? అవునండి, మౌల్డ్స్ తోటి తయారు చేస్తాం. ఓకే. సో ఇవన్నీ కూడా మనము కిట్ లో అరేంజ్ చేసుకుని పిల్లలకి సేల్ చేయడానికి. అవును. ఇప్పుడు ఇవి ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనము దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అని అంటే ఓన్లీ ఆల్ఫాబెట్స్ సేల్ లాగా కాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిండర్ గార్డెన్ స్టూడెంట్స్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి లేకపోతే ఇప్పుడే చదువుకునే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఆల్ఫాబెట్స్ దీని ద్వారా నేర్పించవచ్చు. మనం ఈజీగా రిమెంబర్ చేసుకుంటారు, నేర్చుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొత్తగా ఉంది ఏంటి అనేది. ఇంకొక స్టైల్ ఏంటంటే, ఇప్పుడు మనము బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ తయారు చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు దానికి ఒక 10 మెంబర్స్ వచ్చారు, వాళ్ళ నేమ్స్ వచ్చే విధంగా ఇప్పుడు ఒక కవర్లో ప్యాక్ చేస్తున్నాము. ఇప్పుడు ఇలాంటి కవర్ సింపుల్గా ఎక్కువ కాస్ట్ పెట్టకుండా వాళ్ళకి ఏ లెటర్స్ వస్తాయో వాళ్ళ నేమ్లో ఇప్పుడు సిరి, SIRI లెటర్స్ పెట్టేసేసి, ఒక పెయింట్ బాటిల్ పెట్టేసి, ఒక బ్రష్ పెట్టేసేసి మీరు కిట్ ఇచ్చేసారు. వాళ్ళ ఫ్రిడ్జ్ మీద పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ లాగా వాడచ్చు, లేదంటే వాళ్ళు ఎక్కడైనా వాల్ డెకరేషన్ లాగా వాడచ్చు. దీనిపైన బ్యాక్ సైడ్ ఒక మనం మ్యాగ్నెట్ ఒకటి ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, ఎంత బాగుంటుంది. చాలా బాగుంది, చాలా యూనిక్ గా కూడా ఉంది. అంటే రెగ్యులర్ గా మనం గిఫ్ట్స్ అంటే ఏ పెన్సిల్ బాక్స్, లేదు అంటే బయట దొరికే ఒక బాక్స్ ఉంటుంది, మనకి బాక్స్ ఉంటుంది చూడండి, అది ఇవ్వడం చేస్తూ ఉంటాం. కానీ ఇది వాళ్ళకి చూడగానే ఇంట్రెస్ట్, దాంతో పాటు ఒక కొత్తగా వెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. అవునండి. మరి దీనికి అంత బాగుంది ఆర్ట్, ఎంత ఖర్చు అవుతుందండి మెటీరియల్ కి ఇవన్నీ మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే దీని మీద? దీనికి బిజినెస్ వైజ్ గా చూసుకుంటే అండి 5000 రూపీస్లో ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి 2 మెటీరియల్స్ మనకు అవసరం అండి. ఒకటేమో మౌల్డ్స్, రెండోదేమో సెరామిక్ పౌడర్. ఇప్పుడు దీన్ని క్యాస్టింగ్ పౌడర్ అంటారు,
సెరామిక్ పౌడర్ అంటారు, రెజిన్ పౌడర్ అంటారు, పిఓపి అని కూడా అంటారు అనమాట. పిఓపి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, వైట్ సిమెంట్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, మార్బుల్ పౌడర్ ఈ కాంబినేషన్ లో కూడా చేస్తారు, కానీ అవి పగిలిపోతాయి అనమాట. ఇంకా చాక్ పీస్ లాగా ఇలా వచ్చేస్తుంది, ఇంత డెన్సిటీ ఉండదు, షైనింగ్ ఉండదు. మళ్ళీ దీనికి సీలింగ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. అవన్నీ దాంతో ప్రాబ్లము. ఇదేంటంటే రెడీమేడ్ చాలా. ఇప్పుడు ఈ మౌల్స్ మనం కొనుక్కొని ఈ మౌల్స్ లో మనం ఈ పౌడర్ వేసి దాన్ని కొద్దిసేపు పాటు ఉంచితే సరిపోతుంది. ఇవి చేయడానికి ఎంత టైం పడుతుందండి యావరేజ్ గా? మీకు హాఫ్ అన్ అవర్ లో ఇప్పుడు ఇవన్నీ చేసేసుకోవచ్చు అండి. హాఫ్ అన్ అవర్ లో అవన్నీ చేసేసుకోవచ్చు. ఓహో. కాకపోతే కొంచెం నేర్చుకోవాలండి, లేకపోతే మనం చేస్తూ ఉంటేనే గడ్డగట్టిపోతాయి, వేస్టేజ్ అయిపోతుంది. ఓకే, అది కూడా వాటర్ మిక్సింగ్, టెంపరేచర్ చెక్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఒకసారి ట్రై చేద్దామా? అంటే ఎలాగో ఇవి ఈ ప్రాసెస్ సగం అయిపోయింది అనుకుంటాను. అవును. సో జస్ట్ కిట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మనం ఒక కిట్ తయారు చేసి చూద్దాం మనము. ఓకే. ఒక ఏరోప్లేన్, ఒక ఏరోప్లేన్ కిడ్స్ చాలా ఇష్టం కాబట్టి ఇది ఒక టాయ్, ఇదొకటి. తర్వాత ఇది డోరామెన్ లాగా ఇదొకటి, ఇదొకటి టాయ్. ఇప్పుడు ఇవన్నీ వీటి కోసమే పిల్లలు ఫస్ట్ తీసుకుంటారు అనమాట. ఒకటి తయారు చేసి దీన్ని ఎన్ని రకాలుగా మనం సేల్ చేయొచ్చు అనేది ఎగ్జాంపుల్గా చేసుకొని దీని కాస్ట్ ఎంత పడుతుంది, మనం ఎంత సేల్ చేయగలుగుతాము, ఇది కూడా మనం ఒకటి ఎగ్జాంపుల్ గా తీసుకొని చేద్దాం. ఇది దీంట్లో కలర్స్ ఫిల్ చేసేసుకుందాం కిట్ లో పెట్టుకోవడానికి. ఇది మనం కట్ చేసుకోవచ్చు కూడా అనమాట. కావాలి అనుకుంటే 3 కలర్స్ కావాలంటే 3 కలర్స్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా చేసేసి. సో ఇవేనా అండి మనం కలర్స్ ఇంక్లూడ్ చేయాల్సింది? అవునండి. ఓహో. మనము మెటాలిక్ కలర్స్ పెట్టవచ్చు, పోస్టర్ కలర్స్ పెట్టుకోవచ్చు, ఏదైనా కానీ మనం చేసేసుకోవచ్చు అనమాట. ఇలా మనము ఒక కిట్ తయారు చేస్తున్నాం, ఇప్పుడు తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ కలర్స్ పెట్టేస్తున్నాం, ఎల్లో కలర్. సో ఈ కలర్స్ అన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు మీరు ఇచ్చిన టాయ్స్ ఏవైతే ఉన్నాయో అవి అందులో కిట్లో యాడ్ చేయడం అండి? అవునండి. ఇది సింపుల్ గా మీకు ఒకటి చూపిస్తున్నాను, మీకు మంచి సేల్స్ అయ్యే ఐటమ్ అనమాట. ఓకే ఓకే. తర్వాత అడ్వాన్స్ లెవెల్ కూడా చాలా ఉంటాయండి. సో 3 అంటే 3 కూడా ఇచ్చుకునే ఆప్షన్ ఉందన్నమాట. ఆప్షన్ ఉంది. మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 50 రూపీస్ సేల్ చేద్దాం అనుకుంటున్నాము, ఇలాంటివి జస్ట్ 2 ఐటమ్స్ వేసి 3 కలర్స్ అలా పెట్టేసుకోవచ్చు. 100 రూపీస్ మీకు ఆర్డర్ వచ్చింది, అప్పుడు కొంచెం ఎక్కువ టాయ్స్ వేసుకొని ఎక్కువ కలర్స్ పెట్టుకోవచ్చు. అప్పుడు 6 ఇవ్వచ్చు. అలా మనం ప్రైజింగ్ చూసుకొని మనం చేసుకోవాలన్నమాట. ఓకే. ఓవరాల్ గా మనకి కిట్ తయారు చేయడానికి మనకి ఇండివిజువల్ గా ఎంత పడుతుంది అంటారు? ఇప్పుడు దీనికి ఎలా కాస్ట్ అంటండి, ఇప్పుడు ఇది ఒకటేసారి మీరు 50 కేజెస్ 100 కేజెస్ అలా తీసుకున్నారనుకోండి, తీసుకుంటే మీకు కాస్ట్ తక్కువ పడుతుంది. షిప్పింగ్ కూడా మనం ట్రాన్స్పోర్టేషన్ వేయించుకుంటాం కాబట్టి తక్కువ పడుతుంది. నేను 1 కేజీ తీసుకుంటాను, కొరియర్ చేయించుకుంటాను అంటే కొరియర్ 150 రూపీస్ అవుతుంది, మెటీరియల్ కూడా ఎక్కువ కాస్ట్ పడుతుంది. సో బల్క్ లో ఎవరైనా కూడా బిజినెస్ చేయాలి అనుకుంటే మాత్రం వాళ్ళకి తక్కువ పడుతుంది. ఖచ్చితంగా అలానే చేసుకోవాలండి. బిజినెస్ అన్నప్పుడు బిజినెస్ లానే చేసుకోవాలి. అవుతుందో కాదో, నేను 1 కేజీతో ట్రయల్ చేస్తా అంటే అసలు మీకు ఏం మిగలదు, ఇంకా పైనుంచి మనమే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఇవన్నీ ఒక దాంట్లో యాడ్ చేస్తున్నారు, ఇప్పుడు మనం సగం. ఓకే. ఒక 2-3 పెట్టేద్దాం. ఓకే. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇలా పెట్టేసుకుంటాం. టాయ్స్ ఒకటి, 3 టాయ్ బొమ్మ ఒకటి. ఇప్పుడు ఈ 3 కలర్స్ పెట్టేసుకుంటున్నా. ఓకే. మీరు కొంచెం పెద్దది చేయండి, నేను చిన్నది చేస్తాను. డిఫరెన్స్ రేట్ డిఫరెన్స్ కూడా చేసేసుకుందాం. ఓకే. సో నేను కొంచెం పెద్దగానే చేస్తున్నాను మీరు అన్నారని. ఇంకా ఇప్పుడు డోరామెన్ ఉంది కాబట్టి, ఏరోప్లేన్ ఉంది కాబట్టి దాని కలర్ కాంబినేషన్ నేను చూసుకున్నానండి, ర్యాండమ్ గా వేయట్లేదు. ఓకే. ఎగ్జాంపుల్ మనకు దీనికి బ్లూ కలర్ ఉంటుంది, వైట్ కలర్ కాంబినేషన్ అలానే తీసుకున్నాను. ఇప్పుడు ఇలా చేసుకున్నాం. ఇప్పుడు ఇది ఊరికనే నేను ర్యాండమ్ గా ఇచ్చేసాను ప్రింట్. ఇక్కడ ఎవరిదైనా బర్త్డే ఉందనుకోండి, బర్త్డే బాయ్ బర్త్డే బేబీది వాళ్ళ ఫోటో ప్రింట్ చేసి ఇచ్చారనుకోండి, కస్టమైజేషన్ అవుతుంది. ఓకే. సో ఇలా సింపుల్ గా మనం చేసి కూడా ఇలా గిఫ్ట్ ప్యాకింగ్ చేసి గిఫ్ట్ లాగా కూడా మనం సేల్ చేయొచ్చు. ఇక్కడ కాస్ట్లీ మెటీరియల్ ఏది వాడలేదు మనం. అవును, ఎవ్రీథింగ్ చాలా రీజనబుల్, చాలా అందరికి కూడా తెలిసినవే. మనము ఎలా యూజ్ చేస్తున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. అవునండి. ఇప్పుడు దీన్ని మనము ఎన్ని రకాలుగా సేల్ చేసుకోవచ్చు, ఎంత కాస్ట్ పడుతుంది, ఎంత ఇలాంటివి మాత్రమే చేసుకొని మంత్లీ ఎంత ఇన్కమ్ సంపాదించవచ్చు అనేది నేను చెప్తాను. రియలిస్టిక్ గా జరుగుతుంది. మనం అప్రాక్స్ గా అలా చెప్పడం ఏం లేదు, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళ ప్రకారం చెప్తాను. ఓకే. ఇప్పుడు ఇది 50 రూపీస్ అండి, ఇది 100 రూపీస్ మనం కస్టమర్కి సేల్ చేసేది. ఇప్పుడు దీన్ని మనము ఒక ప్రోడక్ట్ లాగా సేల్ చేయట్లేదు, ఒక క్రియేటివ్, ఒక ఆర్ట్ థెరపీని లాగా మనము ఒక డిఐవై క్రాఫ్ట్ లాగా మనం దీన్ని సేల్ చేస్తున్నాం. ఇందులో ఒక బ్రష్ కూడా వేసేసుకోవాలి. అలా సేల్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, మనము హోల్సేల్గా ఇండియా మార్ట్లో పెట్టుకోవడము, మనకంటూ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటే అలా పెట్టుకోవడము, లేదంటే బర్త్డేస్ ఈవెంట్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో టైఅప్ అవ్వడము, రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇస్తూ ఉంటారు వాళ్ళు, అలా ఇవ్వడము. లేదంటే మనమే ఎక్కడైనా ఈవెంట్ అయినప్పుడు మనము వెళ్ళి
పిల్లలతోటి ఎంగేజ్ చేయించడము. ఓకే. పిల్లలు కాదండి, పెద్దవాళ్ళు కూడా ఎవరైనా చేస్తారు. కేవ్స్ ఉంటాయి కదా, కేవ్స్ తో టైఅప్ అవ్వడము, అక్కడ పెట్టేస్తే వాళ్ళు కిట్ తీసుకుంటారు, వాళ్ళే పెయింటింగ్ చేస్తారు, ఫైనల్ అయిన టాయ్ని కూడా వాళ్ళే తీసుకెళ్తారు కదా, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అక్కడే వదిలేసిపోతారు అనుకోండి, సాటిస్ఫాక్షన్ ఉండదు, అది వాళ్ళు తీసుకెళ్ళిపోతారు కదా, అలా అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఇలా సేల్ చేసుకుంటే మనకు 20 రూపీస్ పడుతుందండి. ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, అంతకంటే ఎక్కువే పడదు, ఇంకా తక్కువనే పడుతుంది. మనం 50 రూపీస్కి సేల్ చేస్తాం, 30 రూపీస్ లాభం, ప్రాఫిట్. ఇంకా మీరు దీన్ని బల్క్లో సేల్ చేసుకుంటున్నారు, ఇంకా 10 మెంబర్స్కి ఒకటేసారి బల్క్ ఆర్డర్స్ 50 అలా మినిమం పెట్టుకున్నారు. అప్పుడు ఏమవుతుందంటే మనము దీని మీద అయ్యే ఎక్స్ట్రా ప్యాకింగ్, కొరియర్ అవి కూడా మనకు సేవ్ అవుతాయి అనమాట. బల్క్లో తీసుకుంటే సింగిల్ పీస్ నేను సేల్ చేయమని రికమెండ్ చేయట్లేదు. తర్వాత వీటిని ఈ విధంగా మనం చేసుకుంటాం. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే హోల్సేల్ షాప్స్లోకి వేయడం, అది కూడా చేసుకోవచ్చు. దీనికి మరి కాంపిటీషన్ లేదా అని అంటే లేదనే చెప్పాలండి. ఎందుకంటే ఇది పెద్ద కంపెనీ వాళ్ళు వచ్చి మనకు కాంపిటీషన్ ఇవ్వరు. ఇది హ్యాండ్ మేడ్, ఓన్లీ ఇంట్లోనే చేసుకోవాలి. ఇది అవును, అందరు వచ్చేసి నేను మిషనరీలో చేసేది అనుకోండి కాంపిటీషన్ ఉంటుంది, దీనికి కాంపిటీషన్ అలా ఉండదు అనమాట. మన క్రియేటివిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చెప్పాను, దీని మీద ఫోటో ప్రింట్ వస్తుందని చెప్పాను. అవును, ఇప్పుడు మన కాంపిటీషన్ ఎక్కడ ఉందండి? లేదు, ఇక్కడ అలా వస్తుంది రిటర్న్ గిఫ్ట్స్కి. ఇందులో మనం ఇంకా ఎక్స్ట్రాగా వాళ్ళు యూజ్ చేస్తున్న ఐటెంని కూడా వాళ్ళకి నచ్చింది కూడా మనం కస్టమైజేషన్ చేసుకుంటూ కూడా యాడ్ చేస్తే చేసుకోవచ్చు, బాగుంటుంది. అట్లా ఏదో ఒకటి కొత్తగా మనం యాడ్ చేస్తే ఆ ప్రోడక్ట్కి వాల్యూ పెంచిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు దీంట్లోనే ఇలా లెటర్స్ వేసి ఇచ్చాం, అలా ఇప్పుడు వాళ్ళ నేమ్ వస్తుంది, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ లాగా యూజ్ అవుతుంది, ఎంత బాగుంటుంది. అలా మళ్ళీ వాళ్ళ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి అలా రెఫరల్ వస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఇలా మన దగ్గర ఉన్న దాంతో కూడా మనము బిజినెస్ చేసుకోవడానికి కొంచెం ఆలోచిస్తే సరిపోతుంది. అవునండి, దీనికి మనకు ఒక హెల్పర్స్, ఎంప్లాయీస్, స్కిల్ లేబర్తో పని లేదు. రోజుకి ఒకరు వచ్చి జాయిన్ చేసినా కానీ మనకు వర్క్ అవుతుంది అనమాట. అండ్ స్పేస్ కూడా అవసరం లేదు, స్పేస్ కూడా ఇంట్లో నుంచే చేసుకోవచ్చు. ఇలాంటి టేబుల్ ఒకటి పెట్టుకొని ఇలాగే కూర్చొని సరదాగా టీవీ చూస్తూ చేసుకోవచ్చు. సూపర్, ఆర్డర్ వచ్చినప్పుడే చేసుకోవచ్చు. ఎస్, అండ్ చాలా మంది పార్ట్ టైం గా కూడా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇటు రిలాక్సేషన్ చేసుకోవచ్చు అండ్ ఒక సైడ్ ఇన్కమ్ లా కూడా. అవునండి, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి, హస్బెండ్ జాబ్ చేస్తుంటారు, బిజీగా ఉంటారు, కానీ మార్కెటింగ్ చేయగలుగుతారు, డిజిటల్ మార్కెటింగ్ చేయగలుగుతారు. వైఫ్ ఖాళీగా ఉంటారు, ఇంట్లో మార్కెటింగ్ చేయలేరు కానీ పని చేయగలుగుతారు. ఇద్దరు కాంబినేషన్ లో చేసేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు, పార్ట్ టైం. చాలా బాగుంది. ఇంకా మదర్ అండ్ డాటర్, మదర్ అండ్ సన్ అలా కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మదర్ ఏమో చేసిస్తారు, పిల్లలేమో వాళ్ళ స్కూల్లో సేల్ చేసేస్తారు. అవునవును, ఫ్రెండ్స్ కి సేల్ చేస్తూ. వెరీ నైస్ అండి. ఇంకా వీటికి సంబంధించి ఎవరైనా కూడా నేర్చుకోవాలి, లేదు అంటే మీరు అన్నట్టుగానే వీటిని సేల్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా అలా వాళ్ళకి అడ్వైస్ కానీ, సజెషన్స్ కానీ, గైడెన్స్ కానీ ఉంటుందంటారా? మీకు ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఇంటర్నేషనల్ గా చాలా మార్కెట్ ఉందండి. డిఐవై క్రాఫ్ట్స్ కి చాలా మార్కెట్ ఉంది. ఎందుకంటే పిల్లలు ఫోన్ అడిక్షన్ కాబట్టి ఇప్పుడు వాటికి మనం డైవర్ట్ చేయాలంటే ఏదో ఒకటి ఇవ్వాలి, యాక్టివిటీ ఇవ్వాలి. అవునవును, ఊరికనే మనం బొమ్మలు ఇస్తే అది కాదు కదండి. ఒక యాక్టివిటీ ఇస్తే బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది, మెమరీ ఇంక్రీజ్ అవుతుంది, డిజిటల్ డిటాక్స్ అవుతూ ఉంటుంది. ఒక ప్రోడక్ట్ని ఇలా వైట్గా చూస్తాము, తర్వాత పెయింటింగ్తో చూస్తాము, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది చూసారా, అప్పుడు హ్యాపీ డోపమైన్ అనేది అది పాజిటివ్గా డోపమైన్ రిలీజ్ అవుతుంది. అలా దీంట్లో బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రోడక్ట్ని పొజిషనింగ్ చేసుకోవడం అనేది కరెక్ట్గా చేసుకోవాలి, చాలా అవసరం. సూపర్ అండి. సో నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా మీరు నేర్పిస్తారు అన్నారు కాబట్టి చాలా మందికి కూడా మంచి ఆపర్చునిటీ అని అనుకుంటారు. ఎనీవేస్, వెరీ నైస్ ఐడియా. థ్యాంక్ యూ సో మచ్.